హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఏమంటే పచ్చిమిర్చితో దొండకాయ పచ్చడి, రోటి పచ్చడి చేస్తాను. ఎలా అని నేను చూపిస్తాను. ఫస్ట్ బాండ్లు పెట్టి కొంచెం శనకాయ పప్పులు వేసానండి, కొంచెం ధనియాలు, జీలకర్ర, కొంచెం నువ్వులండి టేస్ట్ కోసం. ఇప్పుడు ఇవి తీసేసుకున్నా, వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. టమాటాలు వేస్తున్నానండి 2. చింతపండు అండి కొంచెం సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఈ పప్పులు వేయించుకున్నాం కదండి, ఇవి కూడా వేసుకుందాం. ఇప్పుడు మిర్చి టమాటా వేగిపోయి అవి తీసేసుకుందాం. అదే బాండల్లో మళ్ళీ కొద్దిగా నూనె వేస్తున్నాను. దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం అలా మగ్గితే బాగుంటుందండి పచ్చడి. ఇంకొంచెం వేగాలండి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. చాలు ఇంక మగ్గిపోవడం. చల్లారాక మిక్సీ చేసుకుందాం. ఇవి కూడా ఎక్కువ గ్రైండ్ చేయక్కర్లేదండి. ఇవి కొంచెం కచ్చా విచ్చాక ఆఫ్ వేసుకుంటే చాలు, బాగుంటుంది ముక్క ముక్కగా. ఇదిగోండి, ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఫస్ట్ బాండ్లు పెట్టి ఆయిల్ వేస్తున్నాను. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మిర్చి కూడా వేసానండి. తినేవాళ్ళు ఉంటే టేస్ట్ కోసం ఉల్లిపాయ కూడా వేసుకుంటారండి, బాగుంటుంది టేస్టు. నేనైతే వేయలేదు. కరివేపాకు, ఇంకోండి అంతే. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అండి. ఒక్క ముద్ద కూడా వదలరు, అంత బాగుంటుంది దీని టేస్టు. మీరు ఎంత చూసి వెళ్ళిపోతున్నారండి, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ అండి.